కట్టి చేసుకొని పప్పు రుద్దుకుండేదానికి కలవరైన కట్టేది. అప్పుడు పెద్దవాళ్ళు ఇట్లా చేసుకుంటా అన్నారు. పలవరైన కట్టి పప్పు చేసుకోను, పప్పు కట్టి చేసుకొని కొడతా అన్న. పెద్దవాళ్ళందరూ ఇట్లా కట్టెలతోనే పప్పు చేసుకుంటా అన్నారు. అందుకు మేము చేస్తాను, కొనుక్కోకుండా తయారు చేసుకొని పప్పు చేసుకునే దానికి కొడతాను కట్టె. పప్పు కట్టి చేసి తెడిగట్టి చేసుకునేదానికి సంగటి గెలుక్కొని ముద్దలు చేసేదానికి ఈ కట్టెలతో నేర్చుకుంటాను. మేము కొట్టలేకున్నామా. తెడిగట్టిమ్మా సంగటి గెలుపుకుండేదానికి ఇట్లా పెట్టి ఇట్లా గెలుపుకొని తడి చేసుకుంటాము. ఇది పుల్ల నేను అంటాను వద్దులేమా. తింటే ఒళ్ళుకు ఆరోగ్యం బాగుంటుందంట. తెల్ల బట్ట అయినా కానీ ఎర్ర బట్ట అయినా కానీ ఈ కాయ లోపల ఉండే గుడ్డు తింటే నయం అవుతుందంట. అప్పుడు పెద్దోళ్ళు తింటా అన్నారు. ఇప్పుడు కూడా మనం కూడా తినచ్చు. చేయండి రెడీ చేస్తానండి. పెద్దోళ్ళ కాలంలో చేసినట్టు చేస్తా అన్నారు, చేస్తాను. కట్టెలు చేస్తానండి అమ్మా. తెచ్చి తోలు తీసేస్తే మళ్ళీ పప్పు కట్టి రెడీ అవుతుంది. సంగడి గెలుపుకునేదానికి పెద్దవాళ్ళు చేస్తూ అన్నారు. ఇప్పుడు మేము నేర్చుకున్నాము. కలవరైన కట్టె. థ్యాంక్ యూ. బాగుంది. ఇట్లా కట్టె రెడీ చేసుకొని సంగడి గెలుపుకోండి. గెంటెలతో కలబెట్టు కాకండి. బాగా చేసుకోండి. నైస్గా ముద్ద గెలుపుకోవచ్చు. బాగుంటుంది. పలవరైన కట్టె నీట్గా జిగురుకొని తీసుకోవాలి. కొడవలు తీసుకొని బయట కట్టె అది తెచ్చుకోగాకండి. మన పలవరైన కట్టె కానీ తాటి కట్టె కానీ అది చేసుకొని నీట్గా సంగతి గెలుపుకోండి. మన ఆరోగ్యానికి బాగుంటుంది. బయట కొనుక్కుంటే ఆ కట్టె అని తెలియదు కదా.